హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టాపిక్, మనం ఒకసారి లాస్ట్ క్లాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, అయితే నంబర్ సిస్టమ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి డెసిమల్ నంబర్ సిస్టమ్, బైనరీ నంబర్ సిస్టమ్, ఆక్టల్ నంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్, వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అయితే వీటితో పాటు డెసిమల్ నంబర్ సిస్టమ్ని బేస్ చేసుకొని ప్లేస్ వాల్యూ ఎలా కనిపెట్టాలి, అలాగే ఫేస్ వాల్యూ ఎలా కనిపెట్టాలి అనేది కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ క్లాసులో మనం నంబర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఈ నంబర్స్ మీద మనకి ఏ విధమైన క్వశ్చన్లు అడుగుతాడు అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా మనం ఈ క్లాస్లో చేద్దాం. మెయిన్గా నంబర్స్ అనేవి రెండు విధాలుగా డివైడ్ అయినాయి. అవేనంటే రియల్ నెంబర్స్, అలాగే ఇమాజినరీ నెంబర్స్. అయితే ఈ ఇమాజినరీ నెంబర్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజినరీ నెంబర్ అనేది 3 + 4i ఇలా ఉంటుంది. ఈ i అనేది ఇమాజినరీ నెంబర్. మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాజినరీ అనే కాన్సెప్ట్కి ఛాన్స్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ రియల్ నెంబర్స్ గురించి చూస్తే, రియల్ నెంబర్స్ని తెలుగులో వాస్తవ సంఖ్యలు అంటారు. అయితే ఈ వాస్తవ సంఖ్యలు ప్రధానంగా రెండు విధాలుగా విభజించబడ్డాయి. అవి ఇర్రేషనల్ అండ్ రేషనల్ నెంబర్స్గా విడగొట్టారు. అండ్ రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ అంటే తెలుగులో కరణీయ సంఖ్య అని అర్థం. రేషనల్ అంటే అకరణీయ సంఖ్య అని అర్థం. అసలేంటి ఈ కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, అలాగే అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ద నెంబర్ దట్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఒక నెంబర్ని మనం రాయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ టూని మనం భిన్నాల రూపంలో రాయలేం, అంటే p/q ఫామ్లో రాయలేం. అలాగే √3, √7, √5, √11 ఇలాంటివన్నీ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ కిందకే వస్తాయి, కరణీయ సంఖ్యలు అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రేషనల్ నెంబర్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను చూడండి. ఇర్రేషనల్ నెంబర్స్లో పై వాల్యూ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ కిందకి వస్తుంది. పై వాల్యూ అంటే ఎంత అండి? 22/7. 22/7ని మనం సాల్వ్ చేస్తే 22/7 సాల్వ్ చేస్తే మనకి 0.31428 సో ఇట్లా నెంబర్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఈ నెంబర్కి అంతం అనేది అంటే ఎండ్ అనేది ఉండదు. సో ఇలాంటి నెంబర్స్ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో రకమైన ఏదైనా ఒక భిన్నాన్ని తీసుకుంటే, అంటే ఒక ఫ్రాక్షన్ నెంబర్ని తీసుకుంటే చూడండి, ఇప్పుడు 1/4 ఉంది. ఈ 1/4ని మనం సాల్వ్ చేస్తే 0.25 వస్తుంది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఫ్రాక్షన్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఉంది, అంటే 0.25 వస్తుంది వాల్యూ. అంటే 25తో ఈ వాల్యూ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు, ఇది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందండి రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్కి తేడా? రేషనల్ నెంబర్ అంటే అది ఇర్రేషనల్ నెంబర్కి వాల్యూ అనేది ఎండ్ అనేది ఉండదు. వాటికి ఎగ్జాంపుల్స్ √2, √3, √7, √5, √11. అలాగే ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం చూడండి. రేషనల్ నెంబర్స్ని మనం తెలుగులో అకరణీయ సంఖ్యలు అంటాం. రేషనల్ నెంబర్స్లో మనకి ప్రధానంగా 2 భాగాలు అనేవి ఉన్నాయి. అవి ఒకటి ఇంటీజర్స్ అండ్ ఇంటీజర్స్, రెండోది ఫ్రాక్షన్స్. చూడండి, రేషనల్ నెంబర్స్ మనకి 2 విధాలుగా డివైడ్ అయినాయి. ఒకటి ఇంటీజర్స్, 2 ఫ్రాక్షన్స్. ఇంటీజర్స్ అంటే తెలుగులో పూర్ణాంకాలు అని అర్థం. అలాగే ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు అని అర్థం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అండ్ ఇంటీజర్స్కి తేడా ఏంటనేది చూద్దాం చూడండి. ఫ్రాక్షన్స్ అంటే మనకి తెలిసిందే, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఒక నెంబరు p/q ఫామ్లో రాయగలిగితే అది మనం ఫ్రాక్షన్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఆర్ 2/3 ఆర్ 6/4
6/5 ఇలాంటి నెంబర్స్ అన్నీ మనకి ఫ్రాక్షన్ నెంబర్స్ కిందకి వస్తాయి. అలాగే ఈ నెంబర్స్కి ఎండ్ అనేది ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 తీసుకుంటే మనకి వాల్యూ వచ్చేసి 0.25 ఉంటుంది. ఇక్కడతో ఈ నెంబర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఫ్రాక్షన్ కిందకే వస్తుంది. అయితే ఇప్పుడు ఇంటీజర్స్ గురించి చూద్దాం. ఇంటీజర్స్ అంటే తెలుగులో పూర్ణాంకాలండి. ఈ ఇంటీజర్స్లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ 0. ఇలా 3 రకాలు ఉన్నాయి ఇంటీజర్స్లో. ఆ 3 రకాల గురించి మాట్లాడుకునే ముందు మనం నంబర్ లైన్ గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి చూడండి, మనం నంబర్ లైన్ అనేది ఇక్కడ గీస్తున్నాను. ఈ నంబర్ లైన్ ప్రకారం ఒకసారి చూడండి క్లియర్గా. నంబర్ లైన్ మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నా తెలిసిందే. 0, 1, 2, 3, 4, 5. ఈ నంబర్ లైన్ ప్రకారం ఇటువైపు ఉండే అన్ని నెంబర్స్ మనకి పాజిటివ్ నెంబర్స్ అంటారు. ఇటువైపు కంటిన్యూ అయ్యే నెంబర్స్ అన్నీ మనకి నెగిటివ్ నెంబర్స్ అంటాం. -1, -2, -3, -4, -5. ఒకసారి చూడండి, నంబర్ సిస్టమ్స్ అదే ఇంటీజర్స్లో మనకి 3 రకాలు ఉన్నాయి. అవి పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ 0. ఇప్పుడు ఒకసారి ఇంటీజర్స్కి ఒకసారి డెఫినేషన్ అనేది చూస్తే, ద నెంబర్స్ దట్ ఆర్ లేడ్ ఇన్ ద నెంబర్ లైన్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. అంటే నెంబర్ లైన్ మీద ఉండే అన్ని నెంబర్స్ ఇంటీజర్స్ కిందకే వస్తాయండి. వాటిల్లో ఇంటీజర్స్ అనేది పాజిటివ్, నెగిటివ్ అండ్ 0గా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి చూస్తే మనం ఇక్కడ కనపడే ఈ నెంబర్స్ అన్ని 1, 2, 3, 4, 5 ఈ నెంబర్స్ అన్ని మనకి పాజిటివ్ ఇంటీజర్స్ కిందకి వస్తాయి. చూడండి, పాజిటివ్, పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ మనకి ఈ నెగిటివ్ వాల్యూస్ ఉన్న ఈ నెంబర్స్ చూడండి, ఈ యారో మార్క్ -1, -2, -3, -4, -5 ఇలా సో ఆన్ ఇలా వచ్చే నెంబర్స్ అన్నీ మనకి నెగిటివ్ ఇంటీజర్స్ కిందకి వస్తాయి. నెగిటివ్ ఇంటీజర్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఉందండి, 0 అనే వాల్యూ. ఈ 0 అనే వాల్యూ మనకి అటు పాజిటివ్ కాదు, అలాగే నెగిటివ్ కూడా కాదు. 0. సో ఇంటీజర్స్ గురించి అర్థమైందండి మీకు ఇంకోసారి చెప్తాను చూడండి. ఇంటీజర్స్ అంటే తెలుగులో పూర్ణాంకాలు అంటారు. ఇంటీజర్స్కి అర్థం ఏంటంటే, నెంబర్ లైన్ మీద ఉండే ప్రతి నెంబరు ఇంటీజర్స్ కిందకే వస్తాయి. అయితే ఈ నెంబర్ లైన్ మీద ఉండే నెంబర్స్ని 3 రకాలుగా విడగొడతారు. అవి పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ 0 అని విడగొడతారు. అయితే పాజిటివ్ సైన్లో ఉన్న 1, 2, 3, 4 ఇలాంటి నెంబర్స్ అన్నీ మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. అలాగే నెంబర్ లైన్లో ఈ నెగిటివ్ సైడ్ వెళ్ళే నెంబర్స్ -1, -2, -3, -4 ఇలా కంటిన్యూ అయ్యే ఈ నెంబర్స్ అన్నిటిని మనం నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. అలాగే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ కాకుండా ఒక వాల్యూ ఉండిద్దండి 0. ఆ 0ని
కూడా ఇంటీజర్ అనే అంటాం. కానీ ఆ జీరోకి పాజిటివ్ అనే వాల్యూ ఉండదు, అలాగే నెగిటివ్ అనే వాల్యూ. ఇంటీజర్స్ గురించి అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంటీజర్స్లో మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అలాగే జీరో, ఈ రెండిట్ల గురించి ఇంకొకసారి చూద్దాం. చూడండి. ఈ న్యాచురల్ నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్ గాను, ఈవెన్ నెంబర్స్ గాను, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ గా డివైడ్ అయినాయి. అసలుకి ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనం నెంబర్ లైన్ అనేది ఖచ్చితంగా గీసుకోవాలండి. నెంబర్ లైన్ ఎందుకు గీసుకోవాలంటే ఈ నెంబర్ లైన్ మీదే, అంటే ఈ నెంబర్ లైన్ మీదే మనకి ఈ ఆడ్ నెంబర్స్ కానీ, ఈవెన్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ ఉంటాయి.
ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కిందకు వస్తాయి కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి సహజ సంఖ్యలు అని తెలుగులో అంటాం కాబట్టి ఇవి 1 నుంచి 2, 3, 4, 5 ఇలా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇవి నెంబర్ లైన్ మీదే ఉంటాయి. వీటికంటే ముందు 0 అలాగే -1, -2, -3 వాల్యూస్ అనేవి మనకి నెగిటివ్ ఇంటీజర్స్ కిందకు వస్తాయి. అవి మనకి ఈ టాపిక్లో అంటే మనం చెప్పుకునే ఈ న్యాచురల్ నెంబర్స్ అనే టాపిక్లో అవసరం లేదు. కాబట్టి మనం నెంబర్ లైన్లో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. అయితే మనం ఒకసారి -1, -2, సో ఆన్ -3 ఇవన్నీ మనకి నెగిటివ్ వాల్యూస్ నెగిటివ్ ఇంటీజర్స్ కిందకు వస్తాయి. ఇవి మనకి న్యాచురల్ నెంబర్స్లో ఉన్నావు కాబట్టి మనం ఒకసారి న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఈ ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఆడ్ నెంబర్స్ అంటే ద వాల్యూ దట్ కెనాట్ బి డివైడెడ్ బై 2 అండ్ ఇట్ కెన్ బి డివైడెడ్ బై ఓన్లీ ఇట్ సెల్ఫ్. ఆడ్ నెంబర్స్ అంటే తెలుగులో మనకి బేసి సంఖ్యలు అండి. బేసి సంఖ్యలు అనేవి 2 చేత భాగించబడినవి, అలాగే కాంట్ డివైడ్ బై 2, అలాగే ఆ నెంబర్లు ఆ పలానా నెంబర్తో మాత్రమే డివైడ్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందండి. 5ని మనం 2తో డివైడ్ చేసి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది తీసుకురాలేం. సో ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది. 4ని 2తో డివైడ్ చేసి మనం ఎగ్జాక్ట్ వాల్యూ అనేది కనుగొంటాం కాబట్టి ఇది మనకి బేసి సంఖ్య కిందకి రాదు. అర్థమైంది కదండి. నెంబర్ లైన్ మీద ఆడ్ నెంబర్స్ అనేది 1తో స్టార్ట్ అవుతాయి. 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఇవన్నీ మనకి బేసి సంఖ్యల కిందకు వస్తాయి. చూడండి ఒకసారి, బేసి సంఖ్యలు that cannot be divided by 2 and can be divided by itself. అంటే ఆ నెంబర్తోనే డివైడ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 5ని 5తో మాత్రమే డివైడ్ చేయగలుగుతాం, వేరే నెంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేం. ఏది చూడండి, ఈ 1, 3, 5, 7, 9, 11, 13 and 15 అలాగే 17 ఇవన్నీ మనకి బేస్ సంఖ్యల కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు సరి సంఖ్యలు అంటే ఏంటి? సరి సంఖ్యలు అంటే నంబర్ లైన్ మీద ఉన్న న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్లో ఏ నెంబర్ అయినా సరే అది 2తో డివైడ్ అయ్యిందంటే అది సరి సంఖ్య అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6ని 2తో డివైడ్ ఎగ్జాక్ట్గా చేయగలిగితే మనం 3 అనే వాల్యూ వస్తుంది. సో అది మనకి సరి సంఖ్య అంటారు. కానీ 7 చూసుకుంటే 7ని 2తో డివైడ్ చేయగలుగుతాము, మనం చేయలేం. 2తో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రాదు. అప్పుడు దీన్ని మనం సరి సంఖ్య అని అనలేము. సో ఒకసారి చూడండి, నెంబర్ లైన్ మీద మనకి సరి సంఖ్యలు ఏమున్నాయో చూద్దాం. 2, 4, 6, 8, 10,
12, 14, 16 ఇవన్నీ మనకి సరి సంఖ్యలు అంటాము. పోతే ప్రైమ్ నెంబర్స్ గురించి చూద్దాం. చూడండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ ఇట్ కెన్ బి డివైడెడ్ బై 1 ఓన్లీ అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే ఏం లేదండి, ప్రైమ్ నెంబర్ అని మనం దేన్ని అంటామంటే ఒక నెంబర్ని కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7ని తీసుకుంటే ఆ నెంబర్ అనేది 7తో కానీ లేదా 1తో 7తో అలాగే 1తో మాత్రమే డివైడ్ అవ్వాలి. ఈ రెండింటితో కాకుండా ఇంకా వేరే ఏ నెంబర్తో డివైడ్ అయినా సరే, డివైడ్ అయ్యి ఒక ప్రాపర్ వాల్యూ అనేది వస్తే అది ప్రైమ్ నెంబర్ కిందకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 అనేది తీసుకుంటే 12 అనేది 1తో డివైడ్ అయ్యిద్ది, ఓకే. అలాగే 12తోనూ డివైడ్ అయ్యిద్ది, ఓకే. ఈ రెండింటితో కాకుండా ఇంకా వేరే నెంబర్ దేంతో డివైడ్ అయినా సరే మనకి 12 అనేది ప్రైమ్ నెంబర్ కిందకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 12ని 2తో డివైడ్ చేయొచ్చు, 3తో డివైడ్ చేయొచ్చు, 4తో డివైడ్ చేయొచ్చు, అలాగే 6తో కూడా డివైడ్ చేయొచ్చు. అలాగే 50 నుంచి 100 వరకు, అంటే 51 నుంచి 100 వరకు మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి 10 ఉంటాయి. అలాగే 1 నుంచి 50 వరకు 15 ఉంటాయి. మొత్తం కలిపి మనకి 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ అనేవి 25 ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మొత్తం 25 ఉంటాయండి. 1 నుంచి 50 వరకు 15 ఉంటాయి. 51 నుంచి 100 వరకు 10 ఉంటాయి. ఇప్పుడు నెంబర్ లైన్లో న్యాచురల్ నెంబర్స్లో నెక్స్ట్ నెంబర్ అయిన కాంపోజిట్ నెంబర్ గురించి చూద్దాం. కాంపోజిట్ నెంబర్ అంటే మనకి తెలుగులో సంయుక్త సంఖ్య అంటాం. అసలు ఏంటి సంయుక్త సంఖ్య అంటే, మనం ఇప్పుడే ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పుకున్నామండి. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7 ఇవి ఎలా వస్తాయి కూడా మనం చెప్పుకున్నాం. ప్రైమ్ నెంబర్ అనేది 1తో కానీ లేదా అదే సంఖ్యతో కానీ డివైడ్ అవ్వాలి. అంతకు మించి వేరే ఏదైనా సంఖ్యతో డివైడ్ అయితే అది ప్రైమ్ నెంబర్ కిందకి రాదు అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ గురించి చూడండి. కాంపోజిట్ నెంబర్ అంటే ఈ నెంబర్ లైన్లో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ మనం మార్క్ చేసామో ఆ ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఏవైతే రిమైనింగ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో 1, 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 సో ఆన్ ఇట్లా రిమైనింగ్ అంటే 1 నుంచి 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 25 కాకుండా రిమైనింగ్ 75 ఉన్నాయి కదా, ఆ 75 న్యాచురల్ నెంబర్స్లో మనకి కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏం లేదండి, కాంపోజిట్ నెంబర్కి ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అంటే కారణాంకం అనేది కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 8 అనే ఒక నెంబర్ని తీసుకుంటే 8కి మనం ఫ్యాక్టర్స్ కడితే అంటే కారణాంకాలు కడితే 1 into 8, 2 into 4, 4 into 2 అలాగే 8 into 1 మనకి ఇన్ని కారణాంకాలు అనేవి వస్తాయి. అయితే ఈ కారణాంకాల్లో ఈ ఫ్యాక్టర్స్లో మనకి 1 into 8 కానీ లేదా 8 into 1 కానీ ఉండకూడదు. అంటే కాంపోజిట్ నెంబర్కి మీనింగ్ డెఫినేషన్ అదేనండి. ద నెంబర్ which have at least one factor without 1 and itself అంటే ఆ నెంబర్కి కానీ అలాగే 1 అనే నెంబర్తో కానీ కారణాంకాలు కాకుండా ఇంకా ఏమైనా సరే ఒక కారణాంకం అనేది ఉంటే అవి అంటే ఒక ఫ్యాక్టర్ అయినా ఉంటే అది మనకి కాంపోజిట్ నెంబర్ కిందకి వస్తుందండి. ఇప్పుడు 1 అలాగే 8 కాకుండా ఇంకా రిమైనింగ్ 2 and 4 ఉన్నాయి మనకి. సో ఇది కాంపోజిట్ నెంబర్ అనేది అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి,
7 తీసుకుంటే మనం 1 into 7, అలాగే 2, 3, 4, 5, 6 వీటిలో ఒక్క నెంబర్తో కూడా మనకి 7 మల్టిపుల్ అనేది లేదు. సో 7 into 1. ఇప్పుడు మనం ఈ డెఫినేషన్, కాంపోజిట్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఇంకోసారి చూస్తే, ఒకటి లేదా అదే నెంబర్, ఏ నెంబర్కి అయితే మనం కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ కాకుండా ఇంకా ఏ ఒక్క ఫ్యాక్టర్ అనేది ఉన్నా సరే, అంటే కారణాంకం అనేది ఉన్నా సరే, అది మనకి కాంపోజిట్ నెంబర్ కిందకి వస్తుంది. కానీ ఈ రెండు తప్ప ఇంకా వేరే కాంపోజిట్ నెంబర్ అది ఇంకో వేరే ఫ్యాక్టర్ అనేది లేదు. సో ఈ 7 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు. అర్థమైందండి? కాంపోజిట్ నెంబర్కి రిమైనింగ్ నెంబర్స్కి తేడా. ఇంకొక నెంబర్ చూద్దాం, చూడండి. 12కి 1 into 12, 2 into 6, 3 into 4, 4 into 3, 6 into 2, 7, 8, 9, 10, 11, 12, 12 into 1. మన డెఫినేషన్ ప్రకారం ఒకటి కానీ లేదా అదే నెంబర్ కానీ తప్ప ఇంకా ఏ ఒక్క ఫ్యాక్టర్ ఉన్నా సరే ఇక్కడ ఇది కాంపోజిట్ నెంబర్ అయింది. కానీ మనకి ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 6 ఉంది. సో ఇది కాంపోజిట్ నెంబర్ అండి. మనం అలా ప్రూవ్ చేయొచ్చు కాంపోజిట్ నెంబర్ ఇది కాంపోజిట్ నెంబర్ కాదా అనేది. ఇంకా మన క్లాస్లో లాస్ట్ టాపిక్ కోప్రైమ్ నెంబర్స్ అండి. ఈరోజు మన క్లాస్లో లాస్ట్ టాపిక్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూడండి. అయితే ఇప్పుడు మనం కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూడండి. కోప్రైమ్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యలు. 2 నెంబర్ని కవల ప్రధాన సంఖ్యలు అని ఎప్పుడంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7, 9 అనే ఈ 2 నెంబర్లని మనం కోప్రైమ్ నెంబర్స్ అని ఎప్పుడంటామంటే వాటి యొక్క కామన్ డివైజర్ 1 మాత్రమే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అలాగే 9కి కామన్ డివైజర్ 1 మాత్రమేనండి. అట్లా కాకుండా ఇంకా ఏవైనా 2 నెంబర్లు తీసుకుందాం, చూడండి. 12 అలాగే 16 తీసుకుంటే వీటి యొక్క కామన్ డివైజర్ మనకి 1 కాకుండానే ఇంకా వీటి యొక్క కామన్ డివైజర్స్ చూద్దాం. 1, 2, 3, 4, 6 ఇలా ఈ 12, 16కి మనకి ఇన్ని కామన్ డివైజర్స్ ఉంటాయి. 1తో డివైడ్ చేయొచ్చు ఈ 2 నెంబర్లని, 2తోనూ డివైడ్ చేయొచ్చు, 4తోనూ డివైడ్ చేయొచ్చు, 6తో చేయలేమండి, సారీ. సో 1 కాకుండానే ఈ 12, 16కి 2 కామన్ డివైజర్స్ ఉన్నాయి. సో ఈ 12, 16 అనే నెంబర్లు మనకి కోప్రైమ్స్ కిందకి రావండి. అర్థమైందండి కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటనేది. మీకు కోప్రైమ్ నెంబర్స్కి ఇంకొక డెఫినేషన్ అనేది చెప్తాను, క్లియర్గా చూడండి. 2 consecutive నెంబర్స్ ఆర్ కమ్స్ అండర్ కోప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 12, 13 ఉందండి. ఈ రెండింటికి ఖచ్చితంగా కామన్ డివైజర్ అనేది 1 మాత్రమే ఉంటుంది, ఇంకే నెంబర్ ఉండదు. అలాగే 13, 14 ఉంది. అంటే రెండు కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. 2 consecutive న్యాచురల్ నెంబర్స్ ఆర్ కమ్స్ అండర్ కోప్రైమ్ నెంబర్స్. లేదా 4, 5 ఉంది, ఈ కోప్రైమ్ నెంబర్స్ అనొచ్చు. 6, 7 ఉంది, 7, 8 ఇలా 2 consecutive న్యాచురల్ నెంబర్స్ని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనం మన క్లాస్లో లాస్ట్ టాపిక్ అయిన పర్ఫెక్ట్ నెంబర్స్ గురించి మాట్లాడదాం. అసలు పర్ఫెక్ట్ నెంబర్ అని ఎందుకంటాం, పర్ఫెక్ట్ నెంబర్స్ని పర్ఫెక్ట్ నెంబర్స్గా ఎలా చెప్తాం, ఎలా కనిపెడతాం అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు 6 అనే నెంబర్ని మనం కనుక తీసుకుంటే 6కి కారణాంకాలు మనం కనిపెట్టాలండి. 1 into 6, 2 into 3, 3 into 2 అలాగే 6 into 1. ఇప్పుడు 6కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? ఈ ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అనేది మనం లెక్క పెట్టాలి. ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? 1 అనేది 1, 2, 3 అలాగే 6. ఇవన్నీ మనం ఒకసారి యాడ్ చేద్దాం, చూడండి. 1 + 2 + 3.
ఈ 3 మనం యాడ్ చేసుకుంటే మనం ఏ నెంబర్ని అయితే కనిపెడుతున్నామో ఆ నెంబర్కి సమానం అవ్వాలి. లేదా ఈ 4 మనం యాడ్ చేస్తే 1 + 2 + 3 + 6 = 12 యాడ్ చేస్తే మనం ఏ నెంబర్ అయితే కనిపెడుతున్నామో ఆ నెంబర్కి 2 రెట్లు ఉండాలన్నమాట, డబుల్ అవ్వాలి. అలా అయితే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ చూద్దాం చూడండి, 8. 8కి ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ కడితే 1 × 8, 2 × 4, 4 × 2, 5, 6, 7, 8, 8 × 1. ఇప్పుడు మనం చూడండి, ఈ 3 నెంబర్లు మనం యాడ్ చేస్తే 8 అనేది అవ్వాలి. బట్ ఈ 3 నెంబర్లు యాడ్ చేస్తే మనకి 7 అవుతుంది. 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. ఒకవేళ ఈ 3 నెంబర్లకి ఈ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్కి 2 రెట్లు అయ్యిద్దా, 8కి 2 రెట్లు అయ్యిద్దా అనేది ఒకసారి చూస్తే 8 + 7 = 15. బట్ 8కి 2 రెట్లు అంటే మనకి 16 అవ్వాలి. సో 15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 16. సో 8 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి, ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని. 6, 8 ఇంకొక 2 ఏదైనా నెంబర్లు ఇస్తే అప్పుడు మనం 6ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పొచ్చు, 8 పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో ఇదండి ఈరోజు మన క్లాసెస్. క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ నెంబర్స్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అని అడిగితే ఎలా కనిపెట్టాలి. అలాగే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 20 ఇలా మధ్యలో నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉందండి. 10 నుంచి 20 దాకా ఉన్న న్యాచురల్ నెంబర్ల యొక్క మొత్తం విలువ ఎంత కనుక్కోమంటాడు. అలాగే 1 నుంచి 100 దాకా ఉన్న న్యాచురల్ నెంబర్స్ యొక్క మొత్తం విలువ కూడా కనుక్కోమంటారు. అలాగే 1 నుంచి 10 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ కనుక్కోమంటారు. అలాగే 1 నుంచి 10 వరకు ఉన్న క్యూబ్ నెంబర్స్ వాల్యూస్ యొక్క టోటల్ వాల్యూ కనుక్కోమంటారు. ఇవన్నీ ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం.